ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి షష్ఠ స్థానమందు ఉన్నటువంటి రాహు అనుకూలమైనటువంటి గ్రహం, పంచమ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ వారంలో ప్రధానంగా మంగళవారం లగాయితూ చంద్రబలం పరిపూర్ణంగా ఈ రాశి వారికి ఉన్నది. ఇక్కడ ప్రత్యేకించి గమనిస్తే పంచమ స్థానమందు శని రవిల యొక్క కలయిక అనేటువంటిది ఈ రాశి వారి మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. ముఖ్యంగా దేహాలస్యం, మనస్తాపం, సుహృత్కేశం, ధనక్షయం అన్నారు. ప్రధానంగా శరీరానికి సంబంధించినటువంటి జాడ్యము అంటారు. అంటే ఒక రకమైనట్టుగా బద్ధకం అని చెప్పచ్చు. ఈ బద్ధకం అనేటువంటి దానివల్ల చాలా పనులు వాయిదా వేసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాలు మనం ఈ పని చేయడం వల్ల చేయకపోవడం వల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదు, వదిలేస్తేనే మంచిది. కొన్ని కీలకమైనటువంటి సందర్భాలలో కొంతమంది వ్యక్తులను కలవడానికి, కొన్ని ముఖ్యమైన ఫంక్షన్స్ అటెండ్ అవ్వడానికి కూడా బద్ధకంతో మానేస్తారు. దీనివల్ల జీవితంలో చాలా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఇది ఎందుకు దేహాలస్యం, మనస్తాపం అన్నారు. అంటే ఈ శరీరం అనేటువంటిది కొంత ఈ రవి పంచమంలో ఎప్పుడైతే శనితో కలిసి ఉన్నారో ఆయన ఉత్సాహానికి కారకుడు రవి. ఆ ఉత్సాహం అన్నది ఉండదు. ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్య సమస్యలు, అవేం పెద్దవి కాదు, కానీ దానివల్ల ఏంటంటే దినచర్యలో మార్పులు వస్తూ ఉంటాయి. అది ఒకటి ఈ వారంలో గుర్తుపెట్టుకోవాలి. అలాగే షష్ఠస్థానమందు శుక్రుడు, ఈ శుక్రగ్రహం వల్ల కూడా ఆరోగ్యానికి సంబంధించి అంటే ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేకపోతే చిన్న స్కిన్ ఎలర్జీస్ కానివ్వండి, ఇటువంటివి కొద్ది ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటాయి. అలాగే అష్టమంలో ఉండే గురువు, ఆయన కూడా మరి కొంతకాలం ఇబ్బంది పెట్టేటువంటి గ్రహంగా ఉన్నారంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే మీ మనసు మీద ప్రభావాన్ని చూపెడుతున్నాయి, మీ శరీరం మీద ప్రభావాన్ని చూపెడుతున్నాయి. అంతే తప్పితే ఉద్యోగం మీద కానీ, ఆర్థిక పరిస్థితుల మీద కానీ వేటి మీద ప్రభావాన్ని చూపించట్లా. అంటే ఏంటి, ఇందులో ప్రధానంగా మీరు ప్రయారిటీ ఇచ్చేటువంటి వాళ్ళు మారిపోతూ ఉంటారు. వీళ్ళని కలవాలన్నా, వీళ్ళతో మాట్లాడాలి అన్నా గతంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేటువంటి వారు ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించలేకపోతారు. ఇలా జీవితంలో ప్రయారిటీస్ అన్నీ మారిపోతూ ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో ఒంటరిగానే ఉంటూ ఉండడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతోటి కూడా కొన్ని వాగ్వివాదాలు కనబడుతూ ఉన్నాయి. సంతానానికి సంబంధించిన ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. అలాగే చదువులకి ఈ గ్రహస్థితి అంతగా ఉపయుక్తంగా ఉండదు. తులారాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు.